ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదినంను పురస్కరించుకొని రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేశారు. బీజేపీ నాయకులు నక్కెళ్ల బాబురావు, క్రొవ్విడి సురేష్, ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్ సౌజన్యంతో స్థానిక గౌతమి జీవ కారుణ్యం సంఘంలో వృద్ధాశ్రమంలో మహిళలకు చీరల పంపిణీ చేయగా వారంతా మోడీని మనసారా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న నాయకుడు మోడీ అని పేర్కొన్నారు. ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు స్థానిక ఎంపీ పురంధేశ్వరి ఆదేశానుసారం ఆయుష్మాన్ భారత్ లో 70 సంవత్సరాల వృద్ధులు అందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా ప్రకటించిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హేరాజ్ చంద్ జైన్, చౌదరి, లలితా జైన్, తంగుడు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, భారతదేశ ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గౌతమి జీవకారుణ్య సంఘ వృద్ధాశ్రమంలో మహిళలకి చీరలు, వృద్ధులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులు కంటిపూడి సర్వారెడ్డి గారు, క్రొవ్విడి సురేష్ కుమార్ గారు, నక్కెళ్ల బాబురావు గారు, ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆర్థిక సహాయం చేసి వాళ్ళు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు అన్ని వర్గాల ప్రజలను కూడా మెప్పు పొందుతూ అన్ని వర్గాలకు కూడా సేవ చేస్తూ వారి అవసరాలు తీర్చే విధంగా దేశాన్ని 15 సంవత్సరాల నుంచి పరిపాలించని చూసి ఈనాటి ప్రజలు మళ్ళీ వారికి మూడోసారి అధికారం కట్టబెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మోడీ గారు మరింత దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, మరింత ఆర్థిక రంగంలో పురోగతి సాధించాలని చెప్పి ఆయనకి భగవంతుడు ఆరోగ్యాల ఐశ్వర్యాలని అందించాలని కోరుకుంటూ ఇవాళ పెద్దలందరం కూడా ఈ పెద్ద మహాతల్లులకి చీరలు పంపిణీ జరిగింది. వాళ్ళు కూడా మోడీ గారిని ఆశీర్వదించారు. आज नरेंद्र मोदी जी के जन्म तिथि पर 74वें साल के उपलक्ष्य में हम यहाँ सब कार्यकर्ताओं ने मिलके बीजेपी बाल सुब्रमण्यम सिंह और सब मिलके यहाँ 75 महिलाओं को, वृद्ध महिलाएं यहाँ पे जीव कारुण्य संगम में 25 महिलाओं को साड़ियों का वितरण किया। उसके हिसाब से हमने उनके आशीर्वाद लेके मोदी जी को उम्र भर खुश रहे, खुशहाल रहे, इसी हिसाब से हम सब मिलकर भारत माता की जय।